ఏముంది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంది x1 ప్లేస్లో ఏముంది x1 ఎంత ఉంది 3 ప్లస్ r ఎంత 5 కాస్ థీటా వాల్యూ ఎంత 4/3 ప్లస్ ఆర్ మైనస్ 4 నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ ఆర్ మైనస్ r సైన్ థీటా y1 ఎంత 2 ప్లస్ ఆర్ మైనస్ r 5 సైన్ థీటా 3/5 అప్పుడు 2 ప్లస్ ఆర్ మైనస్ 3 అప్పుడు నీకేమవుతుంది ఇక్కడ ప్లస్ తీసుకున్నప్పుడు ఎక్స్ కామా వై మైనస్ తీసుకున్నప్పుడు x కామా వై ఏమవుతుందో చెప్పు ప్లస్ తీసుకుంటే ఏమవుతుంది 7 కామా 5 మైనస్ తీసుకుంటే సారీ 7 ఇక్కడ అంతే మైనస్ తీసుకుంటే -1 -1 అంతే. ఒక్కోసారి ఈక్వేషన్లని బై ప్రోడక్ట్ ఇస్తాడు మొత్తం దాన్ని స్ప్లిట్ చేసుకొని ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడం. సో అలా దీన్ని మన జనరల్గా ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు ax1 ప్లస్ by ప్లస్ c y2 ఈక్వేషన్ అనుకుంటే ax2 by2 ప్లస్ c1 ఆర్ c2. సో 2 ఈక్వేషన్స్ ఇది. సో కోయిన్సైడ్ అని అంటే జనరల్గా ఒక 2 లైన్స్ అనే పర్పెండిక్యులర్ ప్యారలల్ అంటే ఇలా. సో కోయిన్సైడ్ అంటే ఆల్రెడీ ఒక లైన్ ఉంది దాని మీద కోయిన్సైడ్ అని అంటే ఈ విధంగా ఏర్పడదు. ఇది కోయిన్సైడ్ అవుతాయి అన్నమాట. హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ తెలుసా? సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ తెలుసా? ఈక్వేషన్ హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఓకే, హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్